ఎపిసోడ్ మొత్తం కూడా ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద తలనొప్పిగా అయిపోయింది అనుకోవచ్చా? తలనొప్పి కదండి, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నాయి ఆమె మాటలు. ఎందుకంటే ఒక ఆడామెగా ఆడవాళ్లను ఆ రకంగా కామెంట్ చేయడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం. అంటే ఒక కుటుంబం అనేదే కాదు, మహిళా సమాజాన్నే రోడ్డు మీదకి తీసుకొచ్చి అంటే సినిమాలలో ఉన్నటువంటి మహిళలు ఇట్లా ఉంటారు అని మనం ఒక రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మహిళ అట్లా మాట్లాడేసరికి సమాజంలో మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అంటే తను మాట్లాడినటువంటి మాటలు అవి చెప్పుకోలేం. అంత ఇటు రమ్మన్నారని అటు బొమ్మన్నారని మళ్ళా ఆమె పోలేదని గివ్వే అండి మాట్లాడదా. అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కదా, అట్లా మాట్లాడడం అనేది సమాజం అంతా కూడా అది అభ్యంతరకరం. అది ఎవరు కూడా సమర్థించరు. అది ఏదో ఆమె మీద తప్పైంది అట్లా మాట్లాడి ఉంటే అట్లా మాట్లాడడం వల్ల ఒక కుటుంబం బాధపడ్డది, నేను బాధపడ్డా, అట్లా కాదు కదా. రియలైజ్ కావాలి ఖచ్చితంగా. అది మాట్లాడడం అన్నది 100% కాదు, 200% అది తప్పు. అది నా తప్పే, అది మాట్లాడడం అనేది ముందు రియలైజ్ కావాలి. అంటే ఇక్కడ కొండా సురేఖ గారు కూడా సారీ చెప్పడం జరిగింది. ఆమె ఆ సమాధానమే చక్కగా లేదు, కానీ అట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అండి. రాజకీయాలంటే ముందుగా ఉండాలి, సిద్ధాంత పరంగా రాజకీయ పరంగా ఏమైనా విభేదాలు ఉంటే, అదే విధంగా ఏదైనా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రజా సమస్యల పైన మాట్లాడి దాన్ని ప్రజల పక్షాన ఎట్లా వాళ్ళకు న్యాయం జరిగేటట్టుగా ఉండాలనేది ఆ పద్ధతిలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో రాజకీయాలు ఉండాలి, విమర్శలు ఉండాలండి. అసలు ఈ రాజకీయాలు నిజంగా మాట్లాడుకోవడము, తిట్టుకోవడము, ఒక్కళ్ళ మీద వ్యక్తిగత విషయాలలోకి ఎట్లా పోతారండి? వ్యక్తిగత విషయాలు మాట్లాడతారా? కేటీఆర్ గారికి మీకేమన్నా సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటే మీరు మాట్లాడండి. అదే విధంగా ఇంకేదన్నా రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉంటే మాట్లాడండి. ఏదన్నా ప్రజా సమస్యలలోనో ఇంకెక్కడనో తేడాలు ఉంటే మీరు మాట్లాడండి. కానీ నువ్వు వ్యక్తిగత విషయాల్లోకి ఎట్లా పోతారని, వ్యక్తిగత విషయాలు మీరు ఒక మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా, ఒక రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలలో ఉన్నటువంటి వ్యక్తి కదా. సామాన్యులు మాట్లాడితేనే అది మాట్లాడడం తప్పని మనం చెప్పగలిగే పరిస్థితులు మాట్లాడడం అనేది సభ్య సమాజం అంతా కూడా 100% తప్పే. ఎవరు కూడా సమర్థించారండి. ఆమె ట్రోల్ చేయడం కూడా తప్పే కదా, ఆమె ఆడబెట్టే కదా. మనం ఆమె కూడా సీనియర్ మోస్ట్ ఓకే, ఆవేశంలో వచ్చిందా పొరపాటున వచ్చిందా అని క్షమాపణ చెప్పారు. చేయడం అది ఎవరో పోస్ట్ పెట్టిర్రు, ఆ పోస్టు అది యూట్యూబ్లలో సోషల్ మీడియాలో వచ్చింది. అది ఎవరు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు, పెట్టినటువంటి అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు పెట్టిండని నువ్వు మొత్తం వివరాలు సేకరించుకొని ఆ వ్యక్తిని తీసుకొచ్చి శిక్షించండి. ఎవరైనా ఎవరిపైన ఆ రకమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది అందరం కూడా వ్యతిరేకిస్తాం. అది కరెక్ట్, సమర్థించం, అది తప్పే. కానీ నాగార్జున గారికి కొండా సురేఖ గారి పోస్ట్ పెట్టడానికి సంబంధం ఉందా? సమిత ఇక్కడ మీకు ఒక మాట ఎందుకంటే టీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి ఆమె కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారు పెట్టిన వ్యాఖ్యల మీద పెట్టబోయి అది రాంగ్ ట్రాక్ పట్టింది అనేది వాస్తవం. ఇప్పుడు నీకెంతైతే బాధ కలిగిందో ఆ పోస్ట్ రావడం, ఇవాళ నువ్వు వ్యక్తిగతంగా తీసుకొచ్చి ఎంత ఘోరమైనటువంటి పదజాలాన్ని వాడి ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి, ఒకటి కాదు ఒక 2-3 కుటుంబాలని ఇవాళ నువ్వు రోడ్ల మీదకి తీసుకొచ్చి నేర్చుకోవాలి మీరు మాట్లాడే మాటలతోటి. అంటే ఉమా గారు అంటే